మార్కు 10వ అధ్యాయం. అంతటా యోహాను బోధకుడా, ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టు చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితమని చెప్పెను. అందుకు యేసు, వానిని ఆటంకపరచుకుడి, నా పేరిట అద్భుతం చేసి నన్ను చులకనగా నిందింపగల వాడెవడనూ లేడు. మనకు విరోధి కానివాడు మన పక్షముగా ఉన్నవాడే. మీరు క్రీస్తు వారని నా పేరిట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకని అభ్యంతపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటిరాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు. నీ చెయ్యి నిన్ను అభ్యంతపరిచిన ఎడల దాన్ని నరికివేయము. నీవు 2 చేతులు కలిగి నరకములో ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడై జీవములో ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతపరిచిన ఎడల దానిని నరికివేయము. 2 పాదములు కలిగి నరకములో పడవేయడం కంటే కుంటివాడై నిత్య జీవములో ప్రవేశించుట మేలు.